శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జూన్ నెల అండి, జూన్ 1 తారీఖు నుంచి 30 తారీఖు చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా మేషరాశిలో ఈ ప్లానెటరీ పొజిషన్ కూడా మారిందండి. మేషరాశిలో శుక్రుడు ఉంటాడు. శుక్రుడు లగ్నం అంటే మీ రాశిలో శుక్రుడు ఉండడం వల్ల కళారంగంలో బాగా ప్రతిభ కనపరచడము, అంతేకాకుండా సెకండ్ హౌస్ లార్డ్ లగ్నంలో అంటే రాశిలో ఉండడం వల్ల కష్టపడి పనిచేయడము, యాక్టివ్గా ఉండడము. ఇంతకుముందు దానికంటే చాలా బాగుంటారండి. మీరు ఎప్పుడు కూడా అందంగా కనిపించడం, బట్టలు వేసి మంచి మంచి బట్టలు, బంగారు ఆభరణాలు, చదువు, ఇవన్నీ కూడా శుక్రుడు వల్లే మీకు సాధ్యమవుతుందండి. మనకి శుక్రుడు మంచివాడు కాదు మేషరాశికి. అయినప్పటికీ మీ రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. సప్తమాధిపతి రాశిలో ఉన్న, సప్తమాధిపతి లగ్నంలో ఉన్న ఫారిన్ టూర్. సరే, అది పక్క పెడదామంటే, మీకు ద్వితీయ భావంలో రవిబుధులు ఉండడం వలన జనరల్గా రవిబుధులు కనుక అలా ద్వితీయ భావంలో ఉంటే వాళ్ళకి విద్యాపారంగతుడు అంటే కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో విద్యాపారంగతుడు అవుతాడని, చాలా తెలివైన వాడు అవుతారని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు రవిబుధులు కూడా మీరు ఉండడం వల్ల చాలా తెలివైన వారని, అపారమైన విద్యా సంపత్తి ఉంటుందని కూడా తెలుస్తోందండి. ద్వితీయ భావం వల్ల పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంతేకాకుండా మీ యాస్ట్రాలజర్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ద్వితీయ భావంలో రవిబుధులు ఉండడం వల్ల వాక్శుద్ధి పెరిగి ధన సంపాదన పెరుగుతుంది. ఈ రవిబుధుల కారణం వల్ల ఏదంటే, మీకు యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి, లేకపోతే బాగా పాటలు పాడేవాళ్ళు, అందరూ కూడా మంచి అవకాశాలు అద్భుతంగా ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీకు ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది, వాగ్ధాటి అద్భుతంగా ఉంటుందండి. మీకు పైగా మీ కుటుంబంలో ఎక్కువ ఆదరణ, ఆప్యాయత ఉంటుంది, ధనవృద్ధి కలుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీకు గురుడు ప్రభావం ఎక్కువ ఉందండి. మిథున రాశిలో గురుడు వెళ్ళిపోయాడు అంటే 12th హౌస్లో అయ్యాడు. అంటే మిథున రాశిలో గురుడు ఉండడం వల్ల, 6వ తారీఖు నుంచి బుధుడు ఉండడం వల్ల, 15వ తారీఖు నుంచి రవి ఉండడం వల్ల ఒక యోగం. అంటే మొత్తం నెల మొత్తం చెప్పుకుంటాం కాబట్టి రవి బుధులు 3వ భావంలో ఉన్నారండి. అంటే ఈ నెలలో 15వ తారీఖు నుంచి రవి వచ్చేస్తున్నాడు 3వ భావంలో. అంటే 3వ అంటే మిథున రాశి వల్ల ఏమవుతుందంటే, మీ రవి బుధులు ఉండడం వల్ల, మీ సోదరుల వల్ల, మీ సోదరీమణుల వల్ల సహాయ సహకారాలు పొందుతారు. ధన విషయంలో వాళ్ళకి ఖచ్చితంగా మీకు అలా ఉంటుంది. అలాగే గురుబుధుల వల్ల కూడా ఉండడం వల్ల మీకు జ్ఞాన సంపద, బుద్ధి బలంతో తోడవడము, దానివల్ల బాగా తెలివిగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, కొత్త కొత్త ఆలోచనలతో ఉండడము, ధైర్యంతో ఉండడము, పైగా థర్డ్ హౌస్లో ఉండడం వల్ల విశేషమైనటువంటి సంపదలు కలగడము, ముఖ్యంగా వాహన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడండి. కుజుడు ఆల్మోస్ట్ 26 డిగ్రీల్లో ఉంటాడండి, పరమనీచ స్థితిలో ఉంటాడనమాట. ఆయన ఇంకా 28 డిగ్రీస్ వరకు, 27 డిగ్రీస్ దగ్గర పరమనీచలో ఉంటాడనమాట. అది పక్క పెడితే 23వ తారీఖు 23rd నెలాఖరికి, అంటే ఈ నెలాఖరి 23rd జూన్లో కుజుడు తోడవుతాడు. అంటే కుజులు అనేవాళ్ళు జనరల్గా ఏంటంటే ఒంటి మీద చిన్న చిన్న గాయాలు ఏర్పడము, శరీరంలో మచ్చలు ఉండడము, శరీరం మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. ఆ పక్క పెడితే బుధుడు 4th భావంలో ఉండడం వల్ల మీకు మంచివాడు కాకపోయినా సరే విద్యని ఇస్తాడండి, అలాగే బంగారు ఆభరణాలను ఇస్తాడు. అంతేకాకుండా అందరికీ కాదండి, మీ జాతక ప్రకారం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. బుధుడు వలన మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి మంచి పంటలో నష్టం రాకుండా బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ కుజుడి ప్రభావం వల్ల మీ రాష్ట్రాధిపతి కుజుడు కూడా అంత అద్భుతంగా లేడండి, పరమ నిత్య స్థితిలోకి వచ్చేస్తున్నాడు.
అంటే ఆల్మోస్ట్ ఇలా ఉంటాడనమాట. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత భూములు కొనుక్కునే వాళ్ళకి, ఇళ్ళు కానీ పొలాలు కానీ కొనుక్కునే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏదేమైనా పంచమ స్థానంలో కేతు ఉండడం వలన కేతుతో పాటు కుజుడు కూడా వచ్చేస్తుంటాయి. కుజుడు ఎప్పుడు వస్తే 7వ తారీఖు, జూన్ 7వ తారీఖుని ఆయన జూలు విదిల్చుకొని అమ్మయ్య అంటే జూలు అంటే ఇప్పటివరకు నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు రుజుమార్గంలోకి వచ్చేస్తాడు, బలవంతుడైపోతాడు. మీ రాష్ట్రాధిపతి కుజకేతువులు పంచమ స్థానంలో ఉన్నారంటే ఇంకా మీరే సాటి. ఏది దేంట్లో మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటివరకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మీరంటే ఏంటో మీరు చూపిస్తారు. అంటే మీ ఫ్లాట్స్ అమ్ముడుపోవడము, భూముల యొక్క తగాదాల నుంచి పరిష్కారం అయిపోవడము, తర్వాత కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడము జరుగుతుందండి. కుజకేతువులు పంచమస్థానం ఉండడం వల్ల పుత్రుగా సంతాన యోగం ఉండడము, పుత్ర సంతాన యోగం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో మీరు బాగా రాణిస్తారు ఉన్నాయి. పంచమస్థానంలో కుజుడున్నాడు, సింహరాశిలో ఉండడం వలన స్పోర్ట్స్లో రాణించడము, అలాగే కళారంగంలో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులకి వాళ్ళకి బాగుండడము, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఆ కుజుడికి సంబంధించినటువంటి ఈ కేతువులకు సంబంధించినటువంటి ఈ అంటే ఎలక్ట్రిసిటీ అంటారు సరే, వాళ్ళ డిపార్ట్మెంట్స్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా షేర్ మార్కెట్, అలాగే షేర్స్ మార్కెట్ కాకుండా స్పెక్యులేషను, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్తా ఉండే. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి కుజుడి వల్ల, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అండి మీ రాశి వారికి శని ప్రభావం 6వ భావం చూడడం వల్ల కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిందే, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి మీరు. అంతేకాకుండా గురు ప్రభావము 7వ స్థానానికి ఉండడం వల్ల చక్కటి దాంపత్య జీవితం ఉంటుందండి. బాగా భార్యాభర్తల యొక్క అనురాగం ఎప్పుడూ పెనవేసుకుని ఉంటారు. అంటే అస్తమానం అందరికీ కాదండి, వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా వస్తువులు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. విహారయాత్రలు చేస్తారు. కళత్ర స్థానము, విజయస్థానము అంటాం కదా, 7వ స్థానాన్ని, అది మీకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే భాగ్యస్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీరు భాగ్యం వృద్ధి అవుతుంది. మీ భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే మీ పెళ్ళైన తర్వాత మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కొత్తగా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కుదురుతాయి. మీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి, విద్య రీత్యా ఫారిన్ వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అలాగే గురుడు కారకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటాయి. హార్స్ రైడింగ్ బాగా చేస్తారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. చూడండి చాలామందికి హార్సెస్ ఒకసారి ఒకళ్ళు ఫోన్ చేస్తే ఆల్రెడీ మేము నేర్చుకుంటాం సార్ అని అన్నారు వాళ్ళు. సరే పక్క పెడదాం. గురుడు ప్రభావం వలన మీకు హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు, అదే హార్సెస్ మీద ఎక్కుతారు. అదే హార్స్ సంబంధించిన వ్యవహారాలు మీకు ఉంటాయండి. అశ్వసంపద అంటాం, ఉంటుంది. అంటే అందరికీ కాదు, కొన్ని సందర్భాల్లో మీ జాతకాలను కూడా చూసుకోవాలి. అది కాకుండా రండి, గురు ప్రభావం వలన జనరల్గా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, బంగారం అండ్ వ్యాపారస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి. అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. మీకు ఏమి భయపడడం అవసరం లేదు. ఉద్యోగ రీత్యా కూడా మీకు స్థిర సంపాదన ఉంటుందండి. కొత్త ఉద్యోగాలు కూడా మీకు వస్తాయి. పైగా మీరు దేంట్లో ఉంటారంటే మీకు కొంతమంది మీరు దాంట్లో దాని ఏమంటారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటారు. అలాగే మీలో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారు. ఒక్కొక్కరు గుర్తురావట్లేదండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన పీరియడ్ అని చెప్పచ్చు. కానీ కష్టపడాలి. ఒక పట్ల ఈజీగా రావండి ఉద్యోగాలు, చాలా కష్టపడాలి. ఉద్యోగ భద్రత కూడా తక్కువ ఉంది. శని 12 బాగున్నాడు కదా, అందుకని. ఏదేమైనా ఒక్క రాహు ఒకడు, కేతువు, వీళ్ళిద్దరు కూడా మిమ్మల్ని సర్వదా రక్షగా ఉంటారు. రాహు అయితే మరీని అమ్మ బాబాయ్, 11వ భావంలో శని మనల్ని మీకు అంత మంచి చేయలేదు. రాహు చూడండి ఎంత మంచి బ్రహ్మాండం మంచి చేస్తాడంటే, ఏ విషయంలోనే సరే ఆ విషయంలో మీరు సక్సెస్ అవుతారు. పొలిటికల్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, కోల్లో కానీ, ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు అంటాం కదా, వాటిలో బ్రహ్మాండంగా ఉంటారు. జనరల్గా వాయుతత్వ రాశి కుంభరాశిలో రాహు 11వ భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఉంటాయి. కుంభరాశిలో ఏంటంటే ఫ్లైట్స్ ఎక్కి తిరగడము, వాటిల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ జాతకాల ప్రకారం చూసుకోవాలంటాయి. పైగా ఆ రాహువు కూడా గంగా స్థానాలు, ఇటువంటి మంచి మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు చేయించడం కూడా మొనగాడవుతాడు. అంతేకాని శని 12వ భావం ఉండడం వల్ల మీకు ఒక విధంగా మీకు ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏలినాటి ప్రభావం, మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడి ప్రభావం వల్ల కష్టపడి పనిచేయవలసి వస్తుంది. పైగా రాహుకేతుల మధ్యలోనూ కుజుడు కూడా కేతుతో కలిసిపోయాడు కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి. రాహుకేతుల మధ్యలో కాలసర్పదోషం ఉంది కాబట్టి మీరు సర్పదోషం నివారణకు చాలా మీ దగ్గర తెలిసినవన్నీ చాలా ఉన్నాయి.
అమ్మవారిని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మనం 12 రాసుల గురించి, అంటే 12 రాసుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాసులకు కాలసర్పదోషాలు ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి, ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే వేద పండితుని కానీ స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ అభిషేకాలు కానీ చండీ హోమాలు అంటారు సరే అటువంటివి కానీ చేయడం వలన భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదండి మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సరే వారందరూ కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఇది ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం ఆప్యాయత అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా, చేతులు ఉన్నాయి శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పారంటే నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ మనం అంటే మీరు కూడా బాగా మనం నేను కూడా ఉంటానండి, అది బాగా డెవలప్ అవ్వాలని మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.